రక్షణ ఇస్తాడు ఆయన. ఎటువంటి రక్షణ? ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటిదండి? డబ్బు దర్పు పక్కన పెడదానండి, ఈ లోక ఆశీర్వాదం పక్కన పెడదా. అసలు మనం అడగవసలే, తెలుసా ఆ విషయం? నిజం. అవేమి ఇది కావాలి అది కావాలి మనం ఏమి అడగవసలే. ఫస్ట్ ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, ఆయన మాట వినుకుంటే చాలు, ఆయనకు లోబడుకుంటే, ఆయన ఇష్టంగా ప్రేమించాలి, పక్షం అయిపో చాలు. అసలు నీకు ఏది కావాలో అది ఇచ్చేస్తాడని. నువ్వు మళ్ళీ ఒక సపరేట్గా దాని గురించి నువ్వేం అడగవసరలా, ఏ కోరుకోవసరలా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి? ఫస్ట్గా అంటే మన పక్షంగా ఉంటే ప్రత్యక్షం అవుతాడు, అంటే కార్యాలు జరిపిస్తాడు. రెండోదిగా పూర్ణ రక్షణ. ఎటువంటి రక్షణ అండి? పూర్ణ రక్షణ. ఈ పూర్ణ రక్షణ ఎలా ఉంటుంది? నిజం చూసినట్లయితే దేవుడు పూర్ణ రక్షణ ఇచ్చాడు. ఎలాగో తెలుసా? మానవుడు చేసిన పాపాలకి క్షమాపణ లేదు, పాపానికి క్షమాపణ లేదు, రక్షణ లేదు. మానవుడు చేసిన పాపాలకి ఇక లోకంలో బతుకున్నందుకాలం బాధలు పడాల్సిందే. చనిపోయిన తర్వాత ఆత్మ కూడా నరకంలోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ ఆత్మ ఉంది కదా, శరీరానికి ఒక రక్షణ ఉంటే ఆత్మ కూడా ఒక రక్షణ కావాలి. ఈ ఆత్మ నరకంలో పడుకోకుండానే దేవుడు ఏం చేశాడండి? పసిబాలుడుగా భూమి మీదకి వచ్చారు, మానవ శరీరాన్ని దాల్చుకొని. వచ్చిన ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని తుది శ్వాస వరకు మన కొరకు దారిపోసి ఆయన శిలువ శ్రమను భరించి చనిపోయి సమాధి చేయబడి సమాధిలో నుంచి లేచడం ద్వారా మనిషికి పూర్ణ రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇప్పుడు శరీరానికి రక్షణ, ఇప్పుడు ఆత్మ కూడా రక్షణ. పూర్ణ రక్షణ వచ్చిందా లేదా? ఎలా వచ్చింది అంటే ఆయన రక్తం కార్చుడు ద్వారా. మరి నీకు కూడా, ఎందుకంటే యేసు ప్రభు వారిని ఎందుకు అనుసరించాలి, ఆయన ఎందుకు సేవించాలి, ఆయన ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకంటే ఆయన పక్షం అవ్వకపోతే ఏంటి అనుకుంటున్నావు అంటే, ఆయన పక్షంగా ఉన్నామనుకోండి, మనం ఆయన పక్షం అయిపోయాం అనుకోండి, పరలోకం స్వర్గం రెండు ఉన్నాయి. క్షమించండి, పరలోకం నరకం రెండు ఉంది. ఈ నరకం పరలోకం రెండు ఉన్నప్పుడు మనిషి ఆయుష్, మనిషికి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలే. ఈ శరీరానికి 70 లేదంటే 80 లేదంటే మనం 100 వేసుకుందాం. కానీ లోపల ప్రాణం ఉందే, ఈ ఆత్మ ఉందే, ఈ ఆత్మకు సావు లేదు అసలు. ఈ ఆత్మ కోట్ల సంవత్సరాలు బతికే ఉంటుంది. కానీ మనుషులైన మనం ఏం చేస్తామో తెలుసా? ఈ 70-80 సంవత్సరాలు బతికి శరీరాని కోసం పాటు పడిపోతాం ఈ లోకంలో. దానికోసమే ప్రయాసపడుతుంటాం, దానికోసమే చాలా కష్టపడుతుంటాం. డబుల్ డ్యూటీలు, ఓవర్ డ్యూటీలు, ఇంకేంటండి చాలా ప్రయాసపడతాం ఈ జానడి పట్ట కోసం, ఈ 70-80 సంవత్సరాల కోసమే. కానీ కోట్ల సంవత్సరాలు బ్రతుకుంటే ఈ ఆత్మ ఉందే, ఈ ఆత్మకు మాత్రం ఆత్మ గురించి ఆలోచించం. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిజంగా గుండె మీద చేసుకొని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు దేవుడి గనక సంఘం ఎత్తబడి అందరూ రండంటే ఎంతమంది వెళ్ళగలం? పూర్తిగా నమ్మకమేనా? ఆత్మరక్షణ. అందుకే అన్నాడు దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఏం చేస్తారో తెలుసా? పూర్ణ రక్షణ. సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఆ పూర్ణ రక్షణ, శరీరానికి రక్షణ, మన ఆత్మకు కూడా నరకంలో పడుకోకుండా మన ఆత్మ కూడా కోట్ల సంవత్సరాలు బ్రతకాలి అంటే ఈ రోజు యేసు ప్రభు వారిని నమ్ము, ఈ రోజే విశ్వసించు, ఈ రోజే ఆయన్ని ప్రేమించు, ఈ రోజే ఆయన వైపు తిరుగు, ఈ రోజే ఆయన పూర్తిగా నువ్వు ఆయన పక్షం అయిపోయావు అనుకో, ఇక నీ శరీరానికి డోకా లేదు, నీ ఆత్మకు కూడా డోకా లేకుండా దేవుడు మన పక్షంగా ఉండి పూర్ణ రక్షణ కలిగి చేస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవుడు నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇది అంత ఆశీర్వాదం, అవునా కదా? అసలైన ఆశీర్వాదం ఇదే కదా. ఎంత సంపాదించినా మొత్తం వదిలేసి వెళ్ళాల్సింది. ఎంత సంపాదించినవు దేవుడు రమ్మనగానే ఏమన్నా కాలుకొకటి, ఏలుకొకటి, చేతికొకటి, గుండెకొకటి, ముక్కుకొకటి, చెవుకొకటి కట్టుకుని వెళ్ళిపోతావా? ఏమీ కట్టుకుని వెళ్ళేది లేదు, మొత్తం ఇక్కడే. అందుకే సహోదరి సహోదరుడా, దేవుడు మన పక్షం అయిపోవాలి. దేవుడిని ఈ రోజు మన పక్షంగా చేసుకోవాలి, అంతే. ఆయన పక్షంగా మనం ఆయన పక్షం అయిపోవాలి. మన పక్షంగా దేవుని చేసుకుంటే దేవుడు మన ఆత్మకి, మన శరీరానికి పూర్ణ రక్షణ
కలిగి చేస్తారు. అలాగే చూసినట్లయితే అదే గొప్ప ఆశీర్వాదం. ఇంకా దేవుడు మన పక్షంగా ఉంటే ఇంకా ఎటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి కలుగు చేస్తారు? బైబిల్ గ్రంథంలో చూసినట్టు చక్కగా 4 మాటలు చదివేద్దాము. నిర్గమాకాండము 14 అధ్యాయము, నిర్గమాకాండము 14 అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుతున్నారంట. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను పారిపోదారండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నారు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఎటువంటి ఆశీర్వాదం, 3 ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు అంట మనతో మన పక్షంగా అయినప్పుడంట మన ఎదుటి వారికి మన పక్షంగా ఆయన యుద్ధం చేసేస్తాం. మనం చేయవలసిన మన పక్షంగా ఆయన ఉన్నారనుకో, ఆయన మన పక్షంగా చేసుకోగలిగనుకో, దేవుడు మన పక్షంగా నిలబడి ఆయన యుద్ధం జరిపించేస్తాం. అందరు నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఇలా బైబిల్ గ్రంథాలు ఎంతో మందికి దేవుడు అలా చేశారండి. బైబిల్ మహా రాజులు కూడా ఎంతో మందికి అటువంటి గొప్ప గొప్ప మేలులు చేశారు. సీసేర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఎప్పుడైనా చూసానా? చూడలేదు ఎవరు. విన్నాం కదా. ఈ సీసేర్ అనే వ్యక్తికి ఎన్ని రథ చక్రాలు ఉన్నాయండి? 900 ఇనప రథాలు ఉంది కదా. 900 ఇనప రథాలు అంటే అంత గొప్ప మరి యుద్ధ నైపుణ్యత గలవాడు, అంత ఎత్తర గలవాడు, అంత మరి నేర్పల గలవాడు, అంత బలశాలి, అంత ధైర్యశాలి. అటువంటి చెప్పాలంటే సాతానికి సూచనగా ఉన్నాడు అనమాట. అటువంటి అతను ఇజ్రాయేలీని ఎంతో మంది చంపేస్తున్నాడు, బాధ పెట్టేస్తున్నాడు. ఇజ్రాయేలీలు అందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఏంటయ్యా ఈ సీసేరని ఎవరు జయించలేకపోతున్నా, మా వల్ల కావటం లేదు, ఏంటి ప్రభా మా మీద పడిపోతున్నాడు, స్త్రీలను పాడు చేస్తున్నాడు, పిల్లల్ని మరి నిజంగా చంపేస్తున్నాడు, పెద్దవాళ్ళని చంపేస్తున్నాడు, ఏంటయ్యా మా పరిస్థితి ఏంటయ్యా అని అందరూ ఇజ్రాయేలీలు అందరూ ప్రార్థన చేస్తుంటే మరి నిజంగా సీసేరకు అక్కడ అపజయం కలిగింది. అపజయం కలగటమే ఒక్కడేనంట రథ చక్రాలు వదిలేసేసి, ఆ రథాలు వదిలేసి ఒక్కడే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడంట. ఒక్కడే పరిగెత్తుకుని చేస్తుంది. ఈ లోపు ఎవరి చేతిలో చిక్కాడండి? ఒక ఆడ మనిషి చేతిలో చిక్కాడు. ఎవరి చేతిలో? పెద్ద పెద్ద యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఏమీ చేయలేకపోయారు. కానీ ఇక్కడ విశ్వాసులు చేసే సంఘం చేసే ప్రార్థన వల్ల ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పగించి నిజంగా ఆ స్త్రీ అతను ఏం చేసిందండి? చంపి వేసింది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే స్త్రీ చేయగలదా? చేయలేదు కదా. చూడటానికి బలంగా కనపడతారు కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. అలాంటి పరిస్థితులు అంటే ఏమీ చేయలేని వారి పక్షంగా కూడా దేవుడు ఉండి వారిని నిలబెట్టుకుని దేవుడు గొప్ప విజయాలు కలిగి చేస్తాడు. మీరు వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అలాగే ఇజ్రాయేలీలు మరి నిజంగా దాటిపోయి వస్తున్నారు. అక్కడ ఫరో దగ్గర నుంచి వస్తుంటే, ఇక్కడ చదువుకున్న వాక్య భాగాలు వస్తుంటే వాళ్ళకి మన నిజంగా తరువుకుండా వస్తున్నారు. ముందేం పంపించాడు వెళ్ళండి అని, తర్వాత వాళ్ళు ఆశ పుట్టేసేసింది. అయ్యో అనవసరంగా పంపించాను, అన్నం తినిపించేవాళ్ళు లేరు, ఇటుక చేసేవాళ్ళు లేరు, మట్టు తొక్కేవాళ్ళు లేరు, ఇంకేంటంటే గడ్డి తెచ్చేవాళ్ళు లేరు, అనవసరంగా వదిలేసేవండి రాజుగారు అందరూ అంటున్నారు. అప్పుడు గబగబ గుర్తొచ్చేసి పంపించిన ఆయన మళ్ళీ వెనకాల పరిగెత్తుకుని ఏం జరిగిందండి? ఎర్ర సముద్రంలో ఇజ్రాయేలీలేమో దేవుడు ఎర్ర సముద్రం నుంచి ఈజీగా దాటించాడు. అలాగే వచ్చే పరులు మొత్తం ఏమైపోయారండి? ఆ ఎర్ర సముద్రంలో ములుగు. ఎవరు యుద్ధం చేశారు? ఇజ్రాయేలీలు వెనక్కి తిరిగి తలొక్కత్తు పట్టి యుద్ధం చేశారా? ఏం చేశారు? ఎవరు చేశారంటే యుద్ధము దేవుడే చేశాడు. చప్పట్లు కొట్టండి. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ. అలాగే చూసినట్లయితే మనకి ఏదైనా చీకటి కనపడినా, ఏదైనా కీడు కనపడినా, ఏదైనా మనకి తేడా అపజయం కనపడినా మనం ఏం చేస్తాము? 10 రోజులు గంట ప్రార్థన చేస్తాం, 3 రోజులు పూర్తి ఉపవాసం చేస్తాం, లేదంటే దేవుని కోసం 22 రోజులు ప్రార్థన, 24 రోజులు ప్రార్థన, 25 రోజులు ప్రార్థన చేస్తాము. ఏదైనా సమస్య ఉందనుకో మనం ఇలా ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తున్నాము కానీ దేవుడు యుద్ధం చేయట్లేదా? దేవుడు ఆ కీడి మీద యుద్ధం చేయట్లేదా? అపజయం మీద యుద్ధం చేయట్లేదా? ఆ మరణం మీద యుద్ధం చేయట్లేదా? ఆ సమస్య మీద యుద్ధం చేయలేదు. మనం కూర్చుని ప్రార్థన చేస్తాం, నోటితో అడుగుతున్నాము కానీ యుద్ధము ఆయనే చేసి ఆ సమస్య నుంచి తప్పిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుడు మన పక్షంగా ఉంటే మన పక్షంగా ఏం చేస్తాడు? ఆయన ఇచ్చే ఆశీర్వాదం యుద్ధము చేస్తారు. మన పక్షంగా ఉండి ఏం చేస్తారండి? సాతాను శక్తుల మీద యుద్ధం చేస్తారు. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా దేవుడు మన పక్షంగా ఉండి మనకి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఇంకోటి ఏ రీతిగా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తన గ్రంథము 9:3 కీర్తన గ్రంథం 9:3 మన పక్షముగా న్యాయం జరిగించే దేవుడు. ఆయన మన పక్షం ఉండి ఏం చేస్తాడండి? న్యాయం చేస్తాడు.
నిజంగా చూసినట్లయితే దేవుని దగ్గర అన్యాయాన్ని మనం కనుగొనలేము. దేవుని దగ్గర అన్యాయాన్ని మనం చూడగలమా? చూడలేము. లోకంలో కూడా న్యాయాన్ని చూడలేము. దేవుని దగ్గర అన్యాయం లేదు, లోకంలో న్యాయం లేదు, వాస్తవం. కానీ దేవుని గనుక మనం పక్షంగా చేసుకుంటే, దేవుడు మన వైపు తిరిగితే, మనం ఆయన వైపు తిరగగలిగితే, దేవుడు అంటున్నాడు, మీ పక్షమున ఆయన న్యాయము జరిగించును. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు కూడా ప్రవీణ్ పగడాల గారి గురించి న్యాయం కోసం పోరాడుతున్నారు కదా, చాలా న్యాయం కోసం. నాకు అదే గుర్తొచ్చింది. దేవుని దగ్గర చూడటానికి అన్యాయం లేదు, మనుషుల దగ్గర చూడటానికి న్యాయం లేదు, జరగదు. కానీ దేవుడు మన పక్షం ఉంటే మనకి న్యాయం చేసే దేవుడు. మనకి ఒక సహోదరుడికి చాలా అప్పులైపోతే అప్పులు తీరట్లేదు. అటువంటి సమయంలో వాళ్ళకి రావాల్సిన ఆస్తి బాబాయ్ గారు తీసుకుని ఇవ్వటం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి బాబాయ్, నేను చాలా అప్పులైపోయాను, నాకు రావాల్సింది ఉంది కదా నా వాట, మా నాంది నాకు ఇవ్వు బాబాయ్, నేను అది అమ్ముకుని అప్పులు తీర్చుకుంటానంటే ఆ బాబాయ్ అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే తండ్రి లేడు, తల్లి లేడు పాపం అతను. దానివలన బాబాయ్ ఆక్రమించేసుకున్నాడు. ఇవ్వను పోరా నీ దిక్కున్న చోట చెప్పు అని అంటే చాలా వేదన పడుతున్నాడు ఆ కుమారుడు. అప్పులు చూస్తే 20 లక్షల అప్పులు, చాలా సమస్య బాధపడుతున్నారు. అటువంటి సమయాల్లో వడ్డీలు పెరిగిపోతుంది, న్యాయం జరగట్లా, బాబాయ్ ఇవ్వటం లేదు. అటువంటి పరిస్థితులు యేసు ప్రభు వారు నమ్ముకున్నారు, విశ్వసించారు, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక రోజు అన్నారయ్యా, మా బాబాయ్ ఇవ్వట్లేదు, మీరు ఒకసారి ప్రార్థించేయండి అయ్యా, నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళి మాట్లాడతాను. ఆయన మనసు కరిగి నాకు రావాల్సింది అతను ఇచ్చేటట్టు చేయమని ప్రార్థించాయని చెప్పి వెళ్ళాడు. అయ్యగారు అన్నారయ్యా, నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళాను. అలాగా కుమారుడు వెళ్ళాడు. వెళితే దరిదాపు అడిగి 10-20 సార్లు అడిగాడు. పోరా దిక్కున్నాడు చెప్తాను, ఇవ్వలేదు. ప్రభువుని ఆయన పక్షంగా చేస్తున్నారు, ఆయన కూడా ప్రభు పక్షం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాడు బాబాయ్ దగ్గర. అడిగిన బాబాయ్, నాకు చాలా అప్పులైపోయింది, నేను చాలా సమస్యల్లో ఉన్నాను బాబాయ్, నాకు రావాల్సింది కదా పని మన ఉంది, అది నాకు ఇవ్వు బాబాయ్ అని అంటే, రారా కూర్చోరా. అంతకుముందేమో అస్సలు రానలేదండి, అస్సలు ఆ దగ్గరికి రానులా. ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నారో అప్పుడు వెళ్ళి అడిగిన తర్వాత అన్నాడు, రారా నువ్వు ఎప్పుడు వస్తావని, నేను 10 రోజుల నుంచి ఎదురు చూస్తాను, నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వు అడిగింది ఇద్దామని 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నాన్న, ఇది నీది నాకు ఎందుకురా, నాకు బోర్డు అంటుంది, నీది నువ్వు తీసుకొని ఇచ్చేసాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఏం చేస్తాడు? దేవుడు న్యాయం జరిగిస్తాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. నిజంగా ఇంకా దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఎటువంటి ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అలాగే బైబిల్ గ్రంథంలో సహోదరుడు చూద్దాం, మరొక మాట చదువుదాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తన 138 అధ్యాయం 8వ వచనంలో, కీర్తన 138 8వ వచనంలో, మన పక్షముగా కార్యము సఫలము చేయను. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఏం చేస్తాడండి? కార్యాన్ని సఫలం చేస్తాడు. ఏ కార్యమైనా నీకు జరగట్లేదా? ఏ మేలైనా జరగట్లేదా? నువ్వు అడిగింది పొందుకోలేకపోతున్నావా? ఏదైనా అడిగింది సాధించలేకపోతున్నావా? అయ్యో నాకు ఇది అవ్వటం లేదా, ఈ మేలు జరగట్లేదు, ఈ కార్యం జరగట్లేదు, ఇదిగో ఇల్లు అనుకున్నా, ఈ వాగ్దానం అనుకున్నా, ఈ ఆరోగ్యం అనుకున్నా, ఈ ఆశీర్వాదం అనుకున్నా, ఇదిగో బిడ్డల వివాహాలు అనుకున్నా, అయ్యో సంతానం కావాలనుకున్నా, జాబ్ కావాలనుకోండి, ఏదైనా దేవుని దగ్గర నువ్వు అడుగుతున్నావా? అడిగింది దేవుడు నీకు సఫలపరచాలనుకుంటున్నావు కదా, సఫలపరచాలి. దేవుడి దగ్గర మనం ఏది అడిగినా సరే దేవుడు మన పక్షంగా ఉండి మనకేం చేస్తాడండి? కార్యాన్ని సఫలపరుస్తాడు. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే మరి కీర్తన దావీదు మహారాజు గారు అంటారు, మరి కీర్తనలో 1వ అధ్యాయంలో రాబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదే, ఆకువాడకు తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలము. సక్సెస్. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే సఫలం అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. మనం ఏదైనా దేవుని దగ్గర కోరుకున్నది, అడిగింది సక్సెస్ అవ్వాలి, సఫలం అవ్వాలంటే దుష్టుల ఆలోచన. దుష్టుడు ఒక ఆలోచన చెప్తాడు, ఇంత ఎండలో కోటాలు ఎవరు పెట్టాలి, ఇంత ఎండలో కోటాలకి వెళ్ళాలా? కోటాలు అనేది చల్లగా నైట్ల పూటలు పెట్టుకోవాలి, ఇదేంటి పగల కోటాలి? అసలు
ఇంత ఎండలో కోటాలు ఏంటి పరిస్థితి ఏంటి, ఈ మరి నిజంగా ఇటువంటి పరిస్థితులు ఎలా వెళ్ళగలము? లేదంటే ఇంకేంటి కోటాలు ఏదో ఆదివారం పెట్టుకుంటే ఆ రోజు సెలవు దినం కాబట్టి వెళ్తాం, సెలవు పెట్టుకోకుండా ఇప్పుడు సెలవు పెట్టుకు ప్రత్యేకంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇటువంటి దుష్టుడు ఆలోచించేస్తాడు. ఏంటి ఎలా చేయాలి? ఉపవాసాలు చేయాలా, ప్రార్థించాలా, మందిరానికి వెళ్ళాలా, కోటాలకి వెళ్ళాలి, గుప్పులు ఇవ్వాలా, ఈ దశమాలు ఇవ్వాలా, ఈ రీతిగా చేయాలా? దుష్టుడు ఆలోచన కలిగి చేస్తాడు. దేవుడు అన్నాడు నువ్వు అనుకున్నది సక్సెస్ అవ్వాలి, సఫలం అవ్వాలంటే దేవుడు అన్నాడు దుష్టుడు చెప్పే ఆలోచన ప్రకారం నువ్వు నడవద్దు. అలాగే పాపుల మార్గంలో నువ్వు నిలవకూడదు. అపవాసులు కూర్చునే చోటను నువ్వు కూర్చుండగా దేవుడు ధర్మశాస్త్రం అని చెప్పు. రాత్రి ఎప్పుడంటే మన కోటాలు ఎప్పుడు రాత్రి ఊళ్ళో చాలా మంది పగలే పడుతుంది. ఎండాకాలం చూసారా చాలా చోట్ల చూస్తారు నైట్ ప్రశాంతంగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నిజంగా రాత్రి పగలు క్రీస్తు సైన సహవాసం దేవుడు జరిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ధ్యానించు అప్పుడు అంట అలా చేస్తేనంట అప్పుడు మనం ఎలా ఉంటాము? అతడు చేయనిదంతా కూడా ఎలా ఉంటది? నువ్వే పనిలోనైనా నీకు నష్టం ఉండదు, లాభమే కలుగుతుంది, సక్సెస్ అవుతుంది. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ చేసి దేవుడు మన పక్షంగా ఉంటే దేవుడు మనకి కార్యాలు సఫలపరుస్తాడు. అలాగే మరొక మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, ఇంకా దేవుడు మన పక్షంగా ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు దేవాది దేవుడు మనకు కలిగి చేస్తారు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక క్షమించండి 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే మన పక్షముగా అధికమైన సహాయం చేసే దేవుడు అంట. మన పక్షంగా యేసు ప్రభువు ఏం చేస్తారండి? అధికమైన సహాయం చేస్తారు. నిజంగా చేస్తారా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. 20వ వచనం చూస్తే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పునను అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడు. ఇక్కడ ఏమని వ్రాయబడింది? దేవుడు మన పక్షంగా ఉంటేనంటే అధికమైన సహాయం చేస్తాడు. ఏం చేస్తాడండి అంటే నువ్వు అడిగింది తక్కువే, కానీ దేవుడు నీకేం చేస్తాడు? అధికమైన సహాయం అంటే ఎక్కువ చేస్తాడు. నిజంగా చేస్తాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఈ అధికమైన సహాయం కలగాలని కోరుకున్నావా సోదరి సోదరుడు? దేవుడు నాకు అధికంగా మేలు చేయాలి. ఏమని అనుకుంటారంటే అది మా తోడుకోళ్ళ కంటే బాగుండాలి, మా అక్కగారి కంటే బాగుండాలి, మా పక్కింటి వాళ్ళ కంటే బాగుండాలి. ఇలా ఆశపడతారు కదా, బాగా ఆశపడతారు. ఎటువంటి ఆశ? వాళ్ళకంటే బాగుండాలి, వీళ్ళకంటే బాగుండాలి, ఎదగాలి 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 అని చెప్పేసి హైట్ కాదులేండి, ఎదగాలి ఎదగాలి అని ఆశపడుతుంటారు. అలాగే అధికమైన సహాయం నీకు కావాలి, అధికమైన మేలు ప్రభువారిని చేయాలి. ఆశపడతంలో తప్పులేదు. మనిషి అంటే ఆశ లేనడు తొన్నపోతేమో. ఆశపడతంలో తప్పు లేదు. నువ్వే పని పాట చేయకుండా ఆశపడితే చాలా శుద్ధ తప్పు. అది నువ్వు చేసే పనిలో అభివృద్ధి అవ్వాలనుకోవటంలో తప్పు లేదు. కానీ నువ్వు పని పాట చేయకుండా, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ పని పాటలు చేయకోకుండా నువ్వు ఇది కావాలి అది కావాలంటే మాత్రం అది శుద్ధ తప్పది. మనిషిని చూసి అధికమైన మేలు మనకు కలగాలంటే మనలో కూడా కార్య సాధకమైన శక్తి ఉండాలంటే ఈ కార్యం నేను సాధించాలి, ఈ మేలు నేను సాధించాలి. ఇలా సాధించాలంటే నేనేం చేయాలి, ఎలా అడగాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుని మాట వినాలి, అలా దేవుళ్ళో కూర్చొని మనము ఆ రీతిగా భక్తి చేయగలిగితే అధికమైన సహాయం చేసే దేవుడు. నమ్మిన వారి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరొక చిన్న మాట చదువుకుందాము. బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు మనకి ఎటువంటి సహాయం చేస్తారు, ఎలా మనకి ఆయన మన పక్షంగా ఉంటే మనకి సహాయం చేస్తారు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:31 రాయబడింది, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధికి ఎవరు ఉండనే ఉండడు. ఎటువంటి విరోధులు ఉండనే ఉండరు. మనుషులు ఎవరు మనకి విరోధులు కాదండి. చాలా మంది మనుషులతో విరోధాన్ని పెట్టుకుంటారు. మనుషులు ఎవరు మనకి విరోధులు కాదు. మనకి విరోధి ఎవరు? సాతానుగాడే మనకి విరోధి. మనుషులందరూ కూడా అందరితోనే సమాధానంగా ఉండాలి. మనం అందరితో ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి ఉంటేనే మంచిది. అదే మనకి ఆశీర్వాదం, అదే మనకి దీవెన. మన పక్షంగా ఉంటే మనకి ఎటువంటి విరోధం అనేది ఉండదు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:26 లాస్ట్ ఒక మాట చదివేసి ముగిచ్చేస్తాను. దేవుడు మన పక్షంగా ఉంటే, మన పక్షంగా దేవుడు ఉంటేనంట మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తారు. ఏం చేస్తారండి? మన పక్షంగా విజ్ఞాపన అంటే ఎంతో శ్రేష్టమైంది కదా. చాలా
ప్రార్థన వేరు, స్తుతులు వేరు, విజ్ఞాపన వేరు, యాచనలు వేరు, కృతజ్ఞతా స్తుతులు వేరు. ఇవన్నీ వేర్వేరండి.